నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మా ఇద్దరు అమ్మాయిలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేను పావు బాజీ రెడీ చేసి పెట్టానండి. వాళ్ళకైతే ఇద్దరికి చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఈ పావు బాజీ కోసం నేను ఒక 2 పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చి బఠానీలు, 2 టమాటోస్, ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. దీనికి కావాల్సిన మెయిన్ టేస్ట్ ఇంగ్రీడియంట్ బటర్ అండి. బటర్ వేసిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసానండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక క్యాప్సికమ్ వేసానండి. తర్వాత ఇవి బఠానీలు కూడా వేసానండి, బాయిల్ చేసి పెట్టినవి. అలాగే ఒక టమాటో కూడా వేసానండి. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ బాయిల్ చేసిన ఈ 2 పొటాటోస్ కూడా వేసేసానండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలండి. తర్వాత నేను ఇక్కడ కసూరి మేతి కూడా యాడ్ చేశానండి. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసానండి. సాల్ట్ టేస్ట్కు తగినట్టు చూసుకొని వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, 1/2 టీ స్పూను. ఇప్పుడు ఇంకా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేయాలండి. వీటన్నింటినీ ఇంకా బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఇవి అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఈ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలా ఉంటుంది కదా, అది వేసానండి. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుతున్నానండి. ఇప్పుడు ఇదంతా కుక్ అయిన తర్వాత దీన్ని స్మాషర్తో కానీ, ఇలాగ స్పూన్తో కానీ, లేదంటే మిక్సీలో కానీ వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. ఇలాగ పేస్ట్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడినన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది మాత్రం థిక్గానే ఉండాలండి బాజీ అనేది. చూడండి, థిక్గా ఉంది. ఇలాగ మనకు బాయిల్డ్ అయిపోయి పైన ఇవి వాటర్ బబుల్స్ కూడా వస్తున్నాయండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం బటర్ యాడ్ చేశానండి. మనకు టేస్ట్ ఉండాలంటే కొంచెం ఆ మాత్రం బటర్ అయితే వేయాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేశానండి. ఇంకా నాకైతే బాజీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక పావు కోసము ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం బటర్ వేసానండి. ఇప్పుడు ఈ పావుని నేనైతే ఇవి బయటే తీసుకున్నానండి. మనం ఇంట్లో కూడా ఇవి పావుని రెడీ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇలా హాఫ్కి కట్ చేసి మంచిగా ఇవి బటర్లో లైట్గా ఫ్రై చేయాలండి. ఇవి లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటన్నింటినీ రోస్ట్ చేసుకుని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇంకా ఈ బాజీ పైన ఆనియన్స్ను మళ్ళీ కొంచెం బటర్ అయితే వేసానండి. ఇలాగా లెమన్తో బటర్తో ఆనియన్తో గార్నిష్ చేసి పెట్టానండి. ఇంకా పావు బాజీ రెడీ అయిపోయిందండి. ఈ పావుతో ఈ బాజీని ముంచుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా కుదిరిందండి ఈ పావు బాజీ అయితే. మీరు ట్రై చేసి చెప్పండి. బాయ్ అండి.